ఆత్మీయుల క్రైస్తవుల అనుదిన కర్తవ్యం. ఇది ప్రయత్నించకపోయారా అనటానికి అస్సలు ఆస్కారమే లేదు. ఖచ్చితంగా మన ఇంట చేసి తీరాలి. మొట్టమొదటిగా ఆత్మీయుల అనుదిన కర్తవ్యం, అనుదిన చర్య ఏమిటో తెలుసా? ప్రార్థన. ఉదయాన్నే లెగ్గానే కళ్ళు కూడా తెరవకూడదు, అలా మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థననే ఎందుకు ముందు పెట్టానంటే, ప్రార్థన అనే మాటకి అర్థం అంటే ప్రప్రథమముగా, అర్థన అంటే అర్థించడం లేక అడగడం. అంటే ఉదయాన్నే లెగ్గానే ప్రతి క్రైస్తవుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్న వ్యక్తుల వరకు అనుదినము ఉదయం లెగడం, తొలి ఉషోదయమే ప్రార్థనతో ప్రారంభించాలి. మలి ఉషోదయం ప్రార్థనతో పక్క మీదకి వెళ్ళాలి. ప్రతి విషయంలో బయటికి వెళ్తున్నావా, ఇంట్లోకి వచ్చావా, వ్యాపారానికి వెళుతున్నావా, స్కూల్కి వెళుతున్నావా, కాలేజీకి వెళుతున్నావా, ప్రార్థన. నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా ప్రభు ఎక్కడుంటానన్నారు? ప్రార్థన ఆలకించి కార్యాలు జరిగిస్తాడు.